హాయ్ ఫ్రెండ్, మీరు ఛానల్ బిహైండ్ డిగ్రీ అప్డేట్స్ అయితే గైస్ ఈ వీడియోలో అయితే డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు టెట్లో స్కోర్ లేకుండా ఏపీలో నిర్వహిస్తున్న డిఎస్సి 2025 రాసేందుకు అనుమతించాలని కోరుతూ 6 అభ్యర్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ నియామకం కోసం డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. 2011 ఏప్రిల్ 16 జారీ చేసిన జియో 51 ప్రకారం ఏటా డిఎస్సి జా డిసెంబర్, జనవరి నెలలో టెట్ నిర్వహించాల్సి ఉన్న ఆ పని చేయకపోవడం వల్ల మేము రాయలేకపోయాం. దాని కారణంగా ప్రస్తుతం డిఎస్సి రాయడానికి అర్హత కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన వేసవి సెలవు వల్ల లిస్టింగ్ కాలేదు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆర్టికల్ 32 కింద ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి డిఎస్సి 2025 లోపే టెట్ను నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి. లేకపోతే టెట్ స్కోర్ లేకపోయినా డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర పరిధిలోని ఈ అంశంపై నేరుగా సుప్రీంకోర్టుకు రావడాన్ని తప్పుబడుతూ ధర్మాసనం పిటిషన్ అయితే కొట్టివేసింది. అవసరమైతే హైకోర్టుకు వెళ్ళాలని అయితే సూచించింది. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి న్యూస్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి టెట్ స్కోర్ లేకుండా డిఎస్సికి అనుమతించాలని పిటిషన్ అయితే డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు అని చెప్పేసి అయితే ఫ్రెండ్స్, ఇది గైస్ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.